హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి అనుష నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల వ్యాప్తంగా సామూహిక నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు ఉదయం 8 గంటల వరకు కూడా ఇక్కడ నిమజ్జనాలకి అవకాశం ఇచ్చారు. ఖైరతాబాద్ గణేశుడు ఎప్పుడైతే మూవ్ అయ్యాడో అప్పుడు శోభయాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఇక్కడ నిమజ్జనాలకైతే అనుమతినివ్వడం లేదు. ఎప్పుడైతే 1:30 తర్వాత ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తవుతుందో అప్పుడు వివిధ జిల్లాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినాయకులను అయితే నిమజ్జనం చేయడానికి అయితే అవకాశం కల్పిస్తారు. అయితే ఇప్పటికే నిమజ్జనాన్ని చూడడానికి ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అనేది ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. లక్షలాది మంది వచ్చి ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటారు. మరి మధ్యాహ్నం అయితే మాత్రం ఇసుకేస్తే రాలినంత జనాలు అయితే ఇక్కడికి వచ్చి ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ అన్ని రకాల ప్రతిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. దాదాపుగా హుస్సేన్ సాగర్ చుట్టూతోనే 3000కు పైగా పోలీస్ సిబ్బంది అయితే పహారా కాస్తున్నారంటే ఇక్కడ ఎట్లాంటి ప్రతిష్టమైన భద్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. అట్లానే ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి అయితే వినాయకుని శోభయాత్ర, ఖైరతాబాద్ వినాయకుని శోభయాత్ర అయితే కొనసాగుతుంది. నవరాత్రుల పాటు గణేష్ ఉత్సవాలు ఎంత వైభవంగా అయితే జరుగుతాయి. ఈ శోభయాత్ర కూడా అంతే కన్నుల పండుగగా ప్రతి ఏటా కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టూతో మనం చూసుకుంటే 40కి పైగా క్రేన్లను అయితే ఏర్పాటు చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సజావుగా నిమజ్జనాలు పూర్తయ్యేటట్టు అయితే ఇక్కడ క్రేన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తొందరగా నిమజ్జన ప్రక్రియను అయితే పూర్తి చేస్తున్నారు. సో ఘనంగా నవరాత్రుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణపయ్యలు అయితే గంగమ్మ ఒడికి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ నిమజ్జనం పూర్తయిన తర్వాత ఆ ఐడల్స్ ని కూడా ఎప్పటికప్పుడు జేసీబీల సహాయంతో అయితే తీసేస్తున్నారు. సో మొత్తానికి ఎవరి పని వాళ్ళు సజావుగా అయితే చేసుకుంటూ పోతున్నారు. ఇటు పోలీసులు కావచ్చు, ఇటు పారిశుద్ధ కార్మికులు కావచ్చు, ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలాంటి చెత్త హుస్సేన్ సాగర్లో చెత్త పేరుకుపోకుండా, అలాగే రోడ్లపైన కూడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ రోజు అయితే చాలా కన్నుల పండుగ అయితే ఖైరతాబాద్ గణేశుడు శోభయాత్ర అయితే కొనసాగుతుంది. ఇంకా 1 గంట ప్రాంతంలో అయితే ఎంతో వైభవంగా అయితే గణేశుడి నిమజ్జనం అయితే ఉంది. సో దాని తర్వాత అయితే ఈరోజు దాదాపుగా 50,000కు పైగా వినాయకులు అయితే ఇక్కడ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అవనున్నాయి. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఐడల్స్ నిమజ్జనం అయ్యాయి. సో దీనికి తగ్గట్టుగానే ఇంతకు ముందు వారం రోజుల ముందు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తారు. క్రేన్లను కూడా ఏర్పాటు చేస్తారు. సో ఈ హుస్సేన్ సాగర్ చుట్టూతో కూడా 3 డెడికేటెడ్ ఏరియాస్ పెట్టారు. ఒకటి పీపుల్స్ ప్లాజా, మరొకటి ఎన్టీఆర్ మార్గ్, మరొకటి ట్యాంక్ బండ్. ఈ 3 ప్రాంతాల్లో అయితే నిమజ్జనాలకైతే అవకాశం ఉంది. సో అక్కడ ప్రత్యేకంగా క్రేన్లను ఏర్పాటు చేసి అయితే నిమజ్జనాలను అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర అయితే ఖైరతాబాద్ భారీ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి 300 టన్నుల బరువు మోయగల శక్తి కలదు. సో 50 టన్నుల పైగా ఉన్న గణనాథుడు అయితే ఈ క్రేన్ ద్వారా అయితే మనకి నిమజ్జనం అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఓవరాల్గా ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ లో చూసుకుంటే అయితే నిమజ్జనానికి సంబంధించి అయితే కోలాహలం అయితే కనిపిస్తుంది. ప్రజలు ఇప్పటికీ నిమజ్జనాలను చూడడానికి అయితే ఉదయం నుంచి బారులు తీరిన పరిస్థితి ఉంది. ఇంకా సమయం గడుస్తున్న కొద్ది అయితే ప్రజలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ దగ్గరికి ఖైరతాబాద్ గణేశుడు శోభయాత్ర వస్తుందో అప్పటికే లక్షలాదిగా జనాలు కదిలి వస్తుంటారు. ఆ దేవదేవుడు కూడా కదిలి వస్తున్న దృశ్యాలు అయితే మనం ఎన్టీఆర్ మార్గ్ నుంచి అయితే చూడవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనాలను అయితే నిలిపివేశారు. ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం పూర్తయిన తర్వాత అయితే మిగతా విగ్రహాల నిమజ్జనానికి అయితే అవకాశం కల్పించనున్నారు. సో ఇది ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు అనుష. హైదరాబాద్ గణేష్ నిమజ్జన కోలాహలం నెలకొంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి మనకేష్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. అందరికీ తెలిసిన భాగ్యనగరంగా ప్రతిరోజు వ్యాపార, వాణిజ్య, విధుల నిర్వహణతో కలకలాడే పట్టణం. కానీ దానికి భిన్నంగా ఈరోజు వినాయక నిమజ్జనంతో పండగ వాతావరణం నెలకొంది. ఒక భాగ్యనగర వాసులే కాదు, చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి దృష్టి హుస్సేన్ సాగర్పై కేంద్రీకృతమై ఉంది. హుస్సేన్ సాగర్లో ప్రధానంగా ఖైరతాబాద్ మహాగణపతి, అట్లాగే బాలాపూర్ మహాగణపతులను ఇక్కడ నిమజ్జనం చేయడానికి పైన అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రజలే, సామాన్య ప్రజలు
భక్తులు వారే కాకుండా అధికారుల దృష్టి కూడా వాటి ఈ 2 వినాయకుల నిమజ్జనం చుట్టే కేంద్రీకృతమైంది. ఫలితంగా ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర ప్రారంభమైతే మరి కాసేపట్లో బాలాపూర్ గణేశుని శోభయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పుడు బాలాపూర్ గణేష్కి సంబంధించిన లడ్డు వేలంపాట ముగిసింది. తర్వాత ఇప్పుడు మనమున్న ప్రాంతము తెలుగు తల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జు. ఇక్కడి నుంచే మనము నిల్చున్న దానిపైన ఎడమ వైపు నుంచి ఖైరతాబాదు వినాయకుడు వస్తే కుడివైపు నుంచి బాలాపూర్ గణేశుడు అంటే ఓల్డ్ సిటీ నుంచి బాలాపూర్ వినాయకుడ శోభయాత్ర వస్తుంది. ఈ పాయింట్ నుంచే ట్యాంకు ఎన్టీఆర్ మార్గులోని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎడమ కుడివైపున ఇప్పటికే క్రమంగా ఒక్కొక్క వినాయకుడి శకటం ముందుకొస్తుంది. పిల్ల పాపలు అట్లాగే మండల నిర్వాహకులు గణపతి బొప్ప మౌర్య పుడిచావర్చ లౌకర్య అనే నినాదాలతో పాటు నృత్యాలతో పాటు ముందుకు వచ్చే పరిస్థితులు. ఎక్కడికక్కడ దీన్ని ఏర్పాట్లలో ఇబ్బంది కాకుండా హిందూ సమాజ ఉత్సవ సమితితో పాటు అధికార యంత్రాంగం కూడా దిశానిర్దేశం చేస్తుంది. ఖైరతాబాద్ వినాయకుడు ఎక్కడి వరకు వచ్చారు, బాలాపూర్ వినాయకుడు ఎప్పుడు బయలుదేరుతారనే దాన్ని కూడా ఎక్కడికక్కడ సమాచారం అందించే ప్రయత్నం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడిప్పుడే క్రమంగా హుస్సేన్ సాగర్ చుట్టువైపుల జనం తాకిడి కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు పాయింట్ కోసం ఇప్పుడు ఇక్కడ నిర్వాహకులు హిందూ ఉత్సవ సమితి అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుడు ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి వరకు వచ్చారు, ఎప్పటి వరకు వస్తారు, అట్లాగే బాలాపూర్ వినాయకుడు ఇప్పుడే ఖైరతాబాద్ వినాయకుడు తన యొక్క శోభాయాత్రను 8 గంటలకు ప్రారంభించి మరి కాసేపట్లోనే వినాయక సాగరం వైపు తరలి వస్తున్నాడు. ఇప్పుడు కరెక్ట్గా మన టెలిఫోన్ భవన్ దాటినట్టు మా యొక్క సమాచారం. మరి కాసేపట్లోనే ఇప్పుడు వినాయక సాగరం వైపు తరలి వస్తాడు. అదేవిధంగా బాలాపూర్ గణనాథుని ఇప్పుడు కమిటీ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ యొక్క వేలంపాట లడ్డూ వేలంపాట ఇప్పుడే ప్రారంభించబడినది. పోయినసారి 30,01,000 దానికి అప్పుడు లడ్డు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఈసారి వేలంపాట ఇంకా మరి కాసేపట్లోనే మొదలు కాబోతుందని ఆ ఉత్సవ కమిటీ మెంబర్స్ మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గతానికంటే ఇప్పుడు భిన్నంగా కొంచెం వేలంపాట ఆలస్యమైంది సార్. అవును, ఈసారి యాక్చువల్గా ఖైరతాబాద్ గణనాథుని కూడా 6 గంటలకే యాక్చువల్గా శోభాయాత్ర ప్రారంభించాల్సింది. కాకపోతే ఈసారి 2 గంటలు ఆలస్యంగా మొదలైంది. కాకపోతే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నమానంగా నిర్వహించి ఆ యొక్క గణనాథుని వినాయక సాగరంలో గంగమ్మ ఒడిలోకి చేర్చాలనే మా యొక్క తపన. ఆ యొక్క నిర్వాహకులు కూడా వాళ్ళు ఒక సాయశక్తుల అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే ఇప్పుడు వినాయక సాగరం వైపు ఈ యొక్క భారీ గణనాథుడు తరలి వస్తున్నాడు. అంటే సార్ ఇప్పుడు కొంత ఆలస్యంగా బయలుదేరాడు. ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే మధ్యాహ్నం 1:30 వరకు నిమజ్జనం చేస్తాయి. ఇప్పుడు అట్లాగే కొంత ఆలస్యం దృష్ట్యా నిమజ్జనం కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అదేనండి, యాక్చువల్గా 6 గంటలకు మొదలు కావాల్సిన శోభాయాత్ర 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైనది. కానీ అయినా కూడా ఈ యొక్క అనుకున్న సమయానికి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని మా యొక్క నిర్వాహకులు మాకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన సమాచారం ఇది. అంటే ముందుగా అనుకున్న దానికన్నా ఖైరతాబాద్ వినాయకుని శోభయాత్ర కొంత ఆలస్యమైంది. కానీ నిమజ్జనం మాత్రం ముహూర్తపరంగానే కొనసాగుతుందనే ధీమా అంటే ఒక సమాచారం ఆయన నుంచి వస్తుంది. ఈ వినాయకుని ఖైరతాబాద్ వినాయకుడితో పాటే భారీగా జనసందోహం కరలి వస్తుంది. ఆ వినాయకుని కోసం ప్రత్యేకమైన క్రేన్ కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. కానీ ఖైరతాబాద్ వినాయకుని కోసం మాత్రం ప్రత్యేకంగా దానికోసమే వినియోగించారు. వాటికి వినియోగం అయిన తర్వాత దాదాపు ప్రధాన ఘట్టం ముగిసినట్లు అవుతుంది. అంటే మొత్తం వినాయక నిమజ్జనాల కార్యక్రమం అంతా 40 గంటలు పడుతుందని ఒక ఉత్సవ సమితి కానీ అధికార యంత్రాంగాన్ని ప్రాతకం నిర్ధారించింది. దానికి అనుగుణంగానే భారీగా వేలాది మంది పోలీసులతో బందోబస్తుకు ఏర్పాటు చేస్తుంది. క్రమంగా ఇప్పుడు ఎక్కడికక్కడ ఇబ్బందులు రాకుండా మనం చూడొచ్చు. ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పోలీసులతో పాటు సాధారణ జనం కూడా చిన్న వాహనాల కోసము చిన్న వినాయకుల ఉత్సవాల రాక కోసం ఎదురు చూస్తున్నారు. బైకులను కూడా దారి మళ్లించే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు సామాన్యమైన వాహనాలను అయితే ఇక్కడ దారి మళ్లించారు. అంటే ఇక్కడ ఏ ఇబ్బంది రాకుండా హిందూ ఉత్సవ సమితి కానీ అట్లాగే అధికార యంత్రాంగాన్ని ప్రకడ్బందీ ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం నుంచి మరింత
క్రౌడ్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే విధుల వారీగా విధులను వేసే విధుల వారి కేటాయింపులు జరిగే దానిపైన అధికార యంత్రాంగం నిమగ్నమైంది. హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా జనసంతోషం దాదాపు 10 లక్షల మంది భక్తులు వీక్షించే అవకాశం ఉందని ప్రాథమికంగా అధికార యంత్రాంగం అంచనా వేసింది. దానికి కూడా అనుగుణంగానే ఏర్పాటు చేస్తుంది. ఇది ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ రావుతో మనకి ఓటు స్టూడియో. ధన్యవాదాలు మనకేశ్వర్. ఇది ఇప్పటివరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరున్న పరిస్థితి. హైదరాబాద్లో వినాయక శోభాయాత్ర కోలాహలంగా జరుగుతోంది. ప్రస్తుతం ఎంజే మార్కెట్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గణేష్ శోభాయాత్ర ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్న పరిస్థితి. మనం ఇళ్లలో ఎవరైతే 11 రోజుల పాటు పూజలు నిర్వహించారో ఆ 11 రోజుల పాటు పూజలు నిర్వహించినటువంటి గణనాథులను వినాయక సాగరం నిమజ్జనం చేసేందుకు తీసుకొస్తున్న విజువల్స్లో మనం చూడొచ్చు. ఆ చిన్న చిన్న గణనాథులను ఇళ్లలో 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన తర్వాత ద్విచక్ర వాహనంతో పాటు చిన్న చిన్న ఆటోలలో గణనాథులను వినాయక సాగర్కు నిమజ్జనం కోసం తరలిస్తున్నారు. ప్రస్తుతం మోజంజాయి మార్కెట్ వద్దనైతే మొత్తంగా నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఏర్పాటు చేశారు. అటు జిహెచ్ఎంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశారు. అటు ఆ పోలీసులు కూడా ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం భద్రతను కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే పాత బస్సు నుండి వచ్చే వినాయకులతో పాటు అటు దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలు గణనాథులతో పాటు మొత్తం ఇక్కడ మోజంజాయి మార్కెట్ వద్ద ఒక గణనాథులకు సంబంధించినటువంటి శోభయాత్ర కమనీయంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక త్రివేణి సంగమాన్ని తలపించే విధంగా గణేశుడు శోభయాత్ర ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం అయితే ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలను ఏర్పాటు చేసింది. అటు పోలీసు సిబ్బందితో పాటు అటు ఏదైతే మెడికల్ టీంలు ఏర్పాటు చేసింది. ఆ అత్యవసర సమయంలో ఉపయోగించుకునేందుకు అటు అంబులెన్స్లతో పాటు అగ్నిమాపక సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. మోజంజాయి మార్కెట్ వద్ద ఒక కమనీయమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే చిన్న చిన్న గణనాథులు మాత్రమే ఇప్పటికైతే వస్తున్న పరిస్థితి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గణనాథుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ గణనాథుల యొక్క శోభయాత్ర కమనీయంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైతే ఆ దిల్సుఖ్నగర్ ఎల్బీనగర్ నుంచి వచ్చే గణనాథులతో పాటు అటు పాదబస్సు నుంచి గణనాథులు ఇటు గాంధీ భవన్ నుంచి వచ్చే గణనాథులు కలిపి ఇక్కడ ఏదైతే మోజంజాయి మార్కెట్ ప్రధాన కూడల వద్ద కలుసుకుంటాయి. కాబట్టి ఇక్కడ ఒక త్రివేణి సంగమాన్ని తలపిస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా అటు జీపీఓ ఆఫీస్ నుంచి అటు బషీర్బాగ్ లిబర్టీ మీదుగా వినాయక సాగర్ కు గణనాథులు తరలివేరుతారు. కాబట్టి ఈ మార్గం మొత్తం కూడా ఆ పోలీసులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి అన్ని సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి అనుసంధానించిన తర్వాత వాటిని మొత్తం పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే భక్తులకు ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఉచిత త్రాగునీరు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే రోడ్లకు ఇరువైపులా గణనాథులు వచ్చే రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గణనాథులు వచ్చే రోడ్ల ఇరువైపులా కూడా ఉచిత తాగునీరుతో పాటు మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా పటిష్టంగా చేశారు. మొత్తం గణేష్ నిమజ్జనానికి సంబంధించిన 30,000 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా ఇక్కడ మోజంజాయి మార్కెట్ చూస్తున్నాం మన విజువల్స్ లో. అటు అంబులెన్స్లతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడ మోజంజాయి మార్కెట్ ప్రధాన కూడలికి చేరుకొని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా అయితే మోజంజాయి మార్కెట్ ప్రధాన కూడలికి విగ్రహాల తాకిడి అయితే కొంచెం తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇళ్లలో పూజలు నిర్వహిస్తున్నటువంటి గణనాథులను మాత్రమే అటు ద్విచక్ర వాహనంతో పాటు చిన్న చిన్న ఆటోల్లో వినాయక నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రం మోజంజాయి మార్కెట్ ప్రధాన కూడలికి పెద్ద పెద్ద గణనాథులు తరలి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే వచ్చే పరిస్థితి అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు జ్యోతికిరణ్.